ఏం చేస్తున్నారు? ఈరోజైతే December 31. ఈరోజు ఈ సంవత్సరం అంతా మన కష్టాలు, బాధలు అన్నీ ఈ రోజుతో పోవాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మనం ఇంకా కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం కదండీ! అందరికీ అడ్వాన్స్‌గా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అందరూ అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అనే మనస్తత్వం నాదైతే. ఒక్కొక్కళ్ళు ఏమనుకుంటారు, ఒక్కొక్కళ్ళు అసలు కాసేపు ఏం జరిగిద్దో కూడా తెలియని మనుషులు కొంతమంది. బట్ నేను చెప్తున్నాను, ఒక్కొక్కళ్ళ మనస్తత్వాలు, ఒక మైండ్ సెట్, మనం మంచి పనులు చేస్తూ మంచి వేలో ఉంటూ గుడ్ వేలో పోయే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి భగవంతుడు అనేవాడు తోడుంటాడు. ఎదుటి వాళ్ళకి కష్టం పెట్టేవాడు వాడు ఈరోజు నవ్వచ్చు, రేపటి రోజున దేవుడు కష్టపెడతాడు నాకు తెలిసినంతవరకు. ఎగ్జాంపుల్ నేను ఏం పడుతున్నానంటే, మా అత్తయ్య, మావయ్య, మా నా భర్త, ముగ్గురు పిల్లలకు అనేసి నాదంటూ ఏది తప్పు లేకుండా నన్ను ఇంతలా హింస పెడుతున్నారు. కానీ ప్రతి ఆడపిల్లలు ఇలానే హింస పడుతూ చస్తున్నారు. కానీ చెప్తున్నాను, ధైర్యంగా ఎదుర్కోవాలి. జీవితం అంటే ఎదుర్కొని మనం బ్రతకాలి. ఈ రోజుల్లో మగవాళ్ళు ఉంటేనేనా జీవితం, పిల్లలకి జీవితం లేదు. నా దృష్టిలో నేను ధైర్యంగా నా పిల్లలకి చేసుకొని చెందదు. ఎన్నాళ్ళు ఉంటారు తోడు? ఇప్పుడు భార్యాభర్తలు ఎంత బాగా కలిసి ఉంటారు, కానీ దేవుడు టైం వచ్చినప్పుడు ఒక్కళ్ళనే తీసుకెళ్తారు కదా, జంటగా ఏం తీసుకెళ్లరు కదండి, చెప్పండి. అందుకని ఈ రోజుల్లో మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఒక్కటే, సమానమే. నాకు తెలిసి ఈ రోజుల్లో ఆడవాళ్ళని పై చేతిలోనే ఉన్నాం. ఒక మదర్ తెరీసా, ఆడవాళ్ళు ఎన్నో, ఝాన్సీ లక్ష్మీబాయి, అంత పెద్ద ఇది కాకపోయినా ఏదో కొంచెం ధైర్యం ఉండి, నేనైతే చెప్తున్నానండి, ఆడవాళ్ళు ఎవరమ్మా చెప్తున్నాను, నాకు వచ్చిన కష్టం కన్నా కూడా చాలామందికి వస్తాయి, కానీ ఎదుర్కోవాలి ధైర్యంగా. ఆ ఎదుర్కోవటంలోనే ఉంటుంది మనకి. ఎందుకు భయపడటం? మన మంచి వాళ్ళకి ఎప్పుడు దేవుడు తోడు ఉంటానే ఉంటాడు. మనం ఈ సంవత్సరంలో కష్టాలు, బాధలు ఇవన్నీ పోవాలని, మనం కొత్త సంవత్సరంలో అడుగుపెట్టి మన కష్టాలు, బాధలు మనం వెల్కము. ఒక్కొక్కరు కొత్త బట్టలు తీసుకోవాలి, అవి తీసుకోవాలి, ఇవి తీసుకోవాలి అని అంటారు. కానీ కొత్త బట్టలు వేసుకుంటేనేనా న్యూ ఇయర్కి మనం వెల్కమ్ చెప్పినట్టు? అలా కాదండి. మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టుకుంటూ భగవంతుడికి దండం పెట్టుకొని, దేవుడా నాకు ఈ సంవత్సరం అంతా బాగుండాలి, నాకు మనశ్శాంతి కలగాలి, డబ్బులు అవి కావాలి, ఈ కావాలని ఒక్కొక్కరు అనుకుంటారు. బట్ నేనైతే అండి, నేను నా బిడ్డల భవిష్యత్తు ముందుకు రావాలి భగవంతుడా, నా కష్టాలన్నీ, నా కోర్టు కేసులు అవన్నీ పోవాలి, ఒక సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాను భగవంతుడా, అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకుంటానండి. నేనైతే మనసు ప్రశాంతంగా ఉండటమేనండి. ఎంత ఉన్నవాడైనా, ఎంత పేదవాడైనా మనశ్శాంతిగా కావాలని అనుకుంటామే, కానీ డిస్టర్బెన్సు, ఈ ఒక ఒక ముద్ద కొంచెం మనశ్శాంతి ఉంటే లైఫ్ అంతకన్నా ఉన్నతనం వాడు ఎవడు లేడండి నాకు తెలిసినంతవరకు. అదండి నేను చెప్పాలని. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. అందుకని ఈ సంవత్సరంలో మన కష్టాలన్నీ పోయి న్యూ ఇయర్లోకి అడుగు పెడదాం రేపు. ఓకే, బాయ్.